హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పడిన వర్షాలకి మా ఇంటి కాకర చెట్టు అయితే చాలా బాగా పెరిగిందండి. కాయలు కూడా బాగొచ్చాయి. సో, ఈరోజు వీటినైతే కట్ చేసి కాకరకాయ వేపుడు చేయాలనుకున్నాను. ఈ చిన్ని కాకరకాయలు 3-4 డేస్ నుంచి చూస్తున్నా ఇంకా పెరగట్లేదు. సో, ఇంకా పెరగవని చెప్పేసి నేనైతే కట్ చేసేసాను. కోసుకున్న కాకరకాయలన్నీ నీట్‌గా కడిగేసి వాటిని ఆరబెట్టుకొని ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. మేమైతే చేదు తింటామండి. అందుకే నేను కాకరకాయ పై చెక్క అన్నది తీయలేదు. వీటి విత్తనాల్ని కట్ చేసేటప్పుడు చాలామంది తీసేస్తూ ఉంటారు. అవి కూడా చాలా బాగుంటాయండి. ఆయిల్‌లో ఫ్రై అవుతాయి కదా! చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేనైతే ఏవి కూడా తీసేయను. మాకు వంట సరిగ్గా రాదండి అనేవాళ్ళు కూడా 10 మినిట్స్‌లో ఈజీగా ఈ కాకరకాయ ఫ్రైనైతే తయారు చేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలనైతే వాటిలో వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వీటిలో యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ చాలా యూజ్ అవుతుంది. వేసిన సాల్ట్ ముక్కలన్నిటికీ బాగా పట్టుకునేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. 10-15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగేలాగా చూసుకోవాలి. ఇందులో నేను టొమాటో కానీ, ఆనియన్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదండి. ఎందుకంటే అవి యాడ్ చేస్తే ఈ కాకరకాయ ఫ్రై అన్నది క్రిస్పీగా రాదు. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇట్లా కలర్ అయితే చేంజ్ అవుతాయండి. ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ కానీ, లో ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ అలానే మెయింటైన్ చేస్తే ఫ్రై అన్నది మాడిపోతుంది. ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి కారప్పొడి అయితే వేసుకోవాలి. ఈ కారప్పొడిని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని వీక్‌కి సరిపడా నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మీకు ఈ కారపొడిని ఎలా తయారు చేయాలో చెప్తానండి. 2 స్పూన్ల కొబ్బరి పొడిని, 1 స్పూన్ కారాన్ని, కొంచెం ఉప్పుని, 5-6 వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకొని ఈ కారపొడిని అయితే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న కారపొడిని ఇలా బాగా వేగిన కాకరకాయ ముక్కలలో అయితే మనం కలుపుకోవాలి. వెల్లుల్లి కారం కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద అయితే ఉంచకూడదు ఫ్రైని. ఎందుకు అంటే ఆ కారపొడి మాడిపోతుంది. 2-3 మినిట్స్ కలిపిన తర్వాత స్టవ్ మీద ఆ ఫ్రైని ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాకరకాయ అంటే చాలా చేదుగా ఉంటుంది. అబ్బా! మేము అసలు తినలేమండి అనే వాళ్ళలో నేను కూడా ఒక దాన్నండి. ఇలా చేసుకొని తినడం నాకు అలవాటయింది. సో, అప్పటినుంచి నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై అండి. మా ఇంట్లో గోంగూర పప్పుకు కాంబినేషన్‌గా మేము ఎప్పుడైనా సరే ఈ కాకరకాయ ఫ్రై అన్నది చేసుకుంటాము. కాకరకాయ ఫ్రై అయితే చాలా వచ్చిందండి. ఎందుకంటే ఇంట్లో పండిన కాయలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరికైతే కాకరకాయ ఇష్టం ఉండదో మీరు ఒక్కసారి మీ ఇంట్లో ఈ ఫ్రైని అయితే ట్రై చేసి తిని చూడండి. డెఫినెట్‌గా మీ కాకరకాయ అన్నది ఫేవరెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.